హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. యద్దనపూడి సులోచనారాయణ గారి మరొక కొత్త నవల. ఇది టీవీలో సీరియల్గా కూడా వచ్చింది. దాని పేరు గిరిజా కళ్యాణం. ఇంట్రడక్షన్ చూద్దాము. పెళ్ళంటే పవిత్రమైన బాధ్యత అనే అభిప్రాయం గిరిజది. జీవితం అంటే భార్య, పిల్లలు, బాధ్యత అనే ఎలాంటి బాధరబందే లేకుండా ఆకాశంలో విహంగల్లా స్వేచ్ఛగా ఆనందంగా సాగిపోవాలనుకుంటాడు చందు. విధి విచిత్రంగా ఈ ఇద్దరిని భార్యాభర్తల్ని చేసింది. పెళ్ళైన మొదటి రాత్రే చందు, ఇది కేవలం తాతయ్య పోరు పడలేక చేసుకున్న పెళ్ళి. నీకు నాకు ఎలాంటి సమ్మతము లేదు, త్వరలో నీకు డైవర్స్ ఇచ్చేస్తాను అని చెప్పేసి గిరిజని నిశ్చేష్టురాల్ని చేశాడు. విభిన్న ధృవాలైన ఈ ఇద్దరి భవిష్యత్తు ఏమైంది? సులోచనారాయణ గారు తన రమణీయమైన శైలితో, ఉత్కంఠతో మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసేట్టుగా వ్రాసిన నవల గిరిజా కళ్యాణం. చూద్దాం మొదటి భాగం. అసలు ఏముంది ఏంటి కథలోకి వెళ్ళిపోదాం. చాలా విశాలంగా అధునాతనంగా ఉన్న గది అది. ఆ గదిలో ఆ మంచం మీద ఉన్న మల్లె పువ్వు లాంటి తెల్లటి పక్క మినహా మిగతా సామానంతా పింక్ కలర్లో ఉంది. ఆ పక్క మీద సిల్క్ చారల పైజమా షర్టుతో సొమ్మసిలినట్టుగా గాఢ నిద్రలో ఉన్నాడు ఒక అతను. తొలి ఉషస్సులో కాంతి పిల్ల తెమ్మెరల్ని జంటగా తోడుకొని తెరచి ఉంచిన కిటికీల గుండా లోపలికి వచ్చి అతన్ని తాకి మేల్కొల్పడానికి ప్రయత్నిస్తోంది. ఇంతలో మంచం పక్కన ఉన్న పింక్ కలర్ ఫోన్ గణగణలాడింది. మెత్తటి దిండులో తలదూర్చుకుని నిర్లక్ష్యంగా బోర్లా పడుకుని ఉన్న అతను ఫోన్ చాలాసార్లు మోగిన తర్వాత చేయి చాచి అందుకున్నాడు. ముఖం దిండులో నుంచి కాస్త పక్కకు తిప్పి కళ్ళు తెరవకుండానే నిద్ర బద్ధకంతో హలో అన్నాడు. అవతల నుంచి అతి సుతారంగా ఉన్న కంఠం, హలో చందు, గుడ్ మార్నింగ్, విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే డార్లింగ్ అని అంది. వెరీ గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ బద్ధకంగానే అన్నాడు అతను. నిద్ర లేచావా? ఊహు, నేనే లేపానా? అయితే నిద్ర లేపి బర్త్డే గ్రీటింగ్స్ మొట్టమొదటిసారిగా చెప్పిన దాన్ని నేనేనన్నమాట. నువ్వు నాకు తప్పకుండా ఏదైనా బహుమతి ఇవ్వాలి, ఎంతో సంతోషంగా పలికింది ఆ కంఠం. ఓకే, ఐఆమ్ వెరీ వెరీ హ్యాపీ. నిద్రమత్తులో నీ గొంతు ఎంత బాగుందో తెలుసా? అతను మాట్లాడలేదు, విని ఊరుకున్నాడు. మాట్లాడవే, నిన్నే. నిద్రముఖంతో పొగడ్తలు వినాలంటే పరమ బోరుగా ఉంది. బాయ్. అతను సమాధానం కోసం చూడకుండా ఫోన్ పెట్టేశాడు. దిండులో తలదూర్చుకుని మళ్ళీ నిద్రలోకి మునగబోయాడు. ఫోన్ మళ్ళీ మోగింది. అతను తీశాడు. హలో చందు, విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. పార్టీ ఎక్కడ? మన వాళ్ళు ఎవరెవరు వస్తున్నారు? ఆ కంఠం ఉత్సాహంగా అడిగింది. మళ్ళీ చెయ్యి. ఆ వివరాలన్నీ రమేష్కి అప్పచెప్పాను. అతను ఫోన్ పెట్టేశాడు. ఫోన్ మళ్ళీ మోగింది. అతను హలో అనగానే పుట్టినరోజు శుభాకాంక్షలు వినిపించాయి. అతని ముఖంలో విసుగు తొంగి చూసింది. అతను రిసీవర్ తీసి పక్కన పెట్టేశాడు. అతని నిద్ర ఎగిరిపోయింది. వెల్లకిలా పడుకున్నాడు. సూర్యోదయం అవుతున్నప్పుడు గమ్మత్తైన ప్రశాంతత ఉంటుంది. కిటికీలో నుంచి మందార చెట్టు మీద పిచ్చికలు చేస్తున్న రోద చెవులకు వినసొంపుగా ఉంది. తల క్రింద చేతులు పెట్టుకుని అతను ఆ శబ్దం ఎంతో ఇష్టంతో వింటున్నవాడిలా పడుకున్నాడు. ఇంతలో తలుపు మీద టక్ టక్ అని వినిపించింది. కమిన్ అన్నాడు. లోపలికి వయసు మళ్ళిన వ్యక్తి వచ్చాడు. అతని చేతిలో పేపర్ ఉంది. అది తెచ్చి అందిస్తూ, చిన్నబాబు, ఈరోజు తమరి పుట్టినరోజు అన్నాడు. అతను పేపర్ అందుకుంటూ తలూపాడు. ఆ మాట ఇప్పటికి కనీసం 10 మంది అయినా గుర్తు చేశారు సాయన్న అన్నాడు. ఎక్కువ మంది స్నేహితులు ఉంటే అంతే బాబు, మన విషయాలు మనకంటే వాళ్ళకే ఎక్కువగా గుర్తుంటాయి. కాఫీ తీసుకురానా? అతను వెళ్ళబోతుంటే పిలిచాడు. ఇదిగో సాయన్న. సాయన్న వెంటనే ఆగాడు. భక్తి శ్రద్ధలతో అతని నోటి వెంట రాబోయే మాటల కోసం వేచి నిలబడి చూస్తున్నట్టు నిలబడ్డాడు. ఈరోజు ఫ్రెండ్స్ లంచ్ బయట అరేంజ్ చేస్తున్నారు. వాళ్ళతో భోజనం బయట చేస్తాను. తాతయ్యకి చెప్పు. తాతగారు మీ పుట్టినరోజుని లాయర్ గారిని భోజనానికి పిలుస్తున్నారండి. అబ్బా, నువ్వు చెబుదు. అలాగే. సాయన్న వెళ్ళిపోయాడు. చందు పేపర్ మంచం మీద పడేసి కిటికీ దగ్గరగా వచ్చాడు. క్రింద తోటలో క్రమబద్ధంగా పెంచిన చామంతులు, గులాబీలు, ఆస్టర్లు విరగబూసి ఉన్నాయి. మందారాలు మొగ్గలు విడుతూ సూర్యకిరణాల వెచ్చని కౌగిలి కోసం వేచి చూస్తున్నాయి. ఎత్తైన కాంపౌండ్ వాళ్ళు, వెంట పెంచిన రంగురంగుల బోగన్ విలియాలు కనులకింపుగా ఉన్నాయి.
దూరంగా సాయంత్రం వేళ కూర్చోవడానికి కట్టిన గ్లాస్ హౌస్ కప్పు మీద నుంచి తోరణాల ఆకుపచ్చ తీగలు వేలాడుతున్నాయి. ఆ ఆకుపచ్చదనం కళ్ళకెంతో హాయిగా ఉంది. ఆ ఇంట్లో లోపల బయట అంతటా ఒక రకమైన ప్రశాంతత, నిశ్చింత కనిపిస్తోంది. అతను చిన్నప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాడు. ఆ ఇంటి రంగు మాయటం అతను ఎన్నడూ చూడలేదు. ఆ పూతోటలో ఏ ఒక్క పువ్వు లేకుండా ఖాళీగా ఉండడం కానీ, వాటి మధ్య గడ్డి పెరగటం కానీ అతను ఎరగడు. అంతటి క్రమశిక్షణతో ఉంటారు నౌకర్లు. సూర్యోదయపు తొలి కిరణాల ఆకుల అంచుల మీద పడి అక్కడ నుంచి జారి కిందనున్న పచ్చికలు ఆవరించుకుని ఉన్న మంచు బిందువుల్ని మేలిమి ముత్యాల్లా చూపిస్తున్నాయి. అతను ముగ్ధుడైనట్టుగా అటే చూస్తున్నాడు. వాటి ఆయుష్ అత్యల్పం, కానీ వాటి అందం అనిర్వచనీయం. మనిషి జీవితం కూడా అలాగే ఉండాలి. అతని కిటికీ దగ్గర నుంచి కదిలి బాత్రూంలోకి వెళ్ళాడు. పేస్ట్ వేసి బ్రష్ మీద వేసుకుని నోట్లో పెట్టుకోబోతూ ఒక్కసారి అద్దంలో ప్రతిబింబం దీక్షగా చూసుకున్నాడు. అతనికి ఈ రోజుతో 28 సంవత్సరాలు నిండుతున్నాయి. అబ్బా, 28 సంవత్సరాలు! అతని అంతరాత్మ బాధగా మూలిగింది. టైం మరీ ఇంత త్వరగా గడిచిపోతే ఎలా? తనకి పెళ్లి కాలేదు కాబట్టి ఇంకా ఈ మాత్రమైనా ఇలా ఉన్నాడు. అదే పెళ్ళైతే భార్య, పిల్లలు, పరమబోరు. అతను కంపరం అణుచుకుంటున్నట్టుగా భుజాలు చిన్నగా ఎగరేశాడు. తన తోటివాడే సూరి పెళ్లి కాకముందు పందెం గుర్రంలా ఎలా ఉండేవాడు, పెళ్ళైన తర్వాత ఆ ఉత్సాహం అంతా ఏమైపోయిందో శృతిలేని వీణలా అయిపోయాడు. ఎప్పుడు కదిపిన భార్య, పిల్లలు అదే గొడవ. ఆ భార్య ఒక రాక్షసి. పెళ్ళైన 5 సంవత్సరాల్లో ఇంకేం పని లేనట్టు 3 పిల్లల్ని కంది. ఆ పిల్లలు ఆ భార్య, వాడిలో వాడికో సరదా, వాడితో వాళ్ళకో సరదా. చంపేసి వాడిని జీవోత్సవంలా చేశారు. వాడు జీవిస్తోంది జీవితం కాదు, నరకం. అతను పళ్ళు తోముకుని టవల్తో ముఖం తుడుచుకుంటూ బయటకొచ్చాడు. మంచం మీద కూర్చుని పేపర్ తిరగేయసాగాడు. మొదటి పేజీలో తాటికాయంత అక్షరాలతో పొరుగు దేశంలో మిలిటరీ ప్రభుత్వం గద్దెక్కడానికి జరిగిన విధ్వంస కాండ ఉంది. అతను దాని మీద ఆసక్తి లేనట్టు పేజీ తిప్పేశాడు. పేపర్ చివరి పేజీ నుంచి చూడసాగాడు. అక్కడ గేమ్ కాలం చూసి తర్వాత గుర్రపు పందాల గురించి వివరాలు ఆసక్తిగా చూశాడు. సుఖంగా పెరిగిన అతనికి దేశంలో జరిగే అలజడులతో పని లేదు. ధరలు పెరిగితే జనం పడే బాధలు అతనికి తెలియవు. అతని జీవితం అంతా మలయ మారుతంలా, మంచి గంధపు పరిమళంలా, గలగల పారే సెలయేరులా ఉంటుంది. అతనికి పెద్దగా డిగ్రీలు లేవు. అందుకేమీ అతనికి బాధ లేదు. అతనికి కుటుంబం 10 కుటుంబాలకు ఆశ్రయం ఇచ్చే స్థితిలో ఉన్నప్పుడు అతను భుక్తి కోసం ఇంకొకరి దగ్గర పనిచేయాల్సిన అవసరం ఎందుకుంటుంది? ఒక్క మాటలో చెప్పాలంటే అతను రావ్ బహదూర్ రాజగోపాలరావు గారి ఏకైక మనవడు అనేకంటే అదృష్ట దేవత ముద్దుల కొడుకని చెప్పవచ్చు. పేపర్ యథాలాపంగా తిరగేస్తున్న అతని దృష్టి ఒకచోట ఆగిపోయింది. పేపర్లో ఒక మూల బాక్స్ పెట్టి అనాథ యువతి అభ్యర్థన అని హెడ్డింగ్ ఉంది. అతను ఆ ప్రక్కన చదివాడు. అందులో ఇలా ఉంది: దయాధర్మం గల ప్రతి వ్యక్తికి నా నమస్కారం. నా పేరు గిరిజ. నాకు తల్లి తండ్రి లేరు. ఒకే ఒక తమ్ముడు ఉన్నాడు. వాడు హృద్రోగంతో వైద్య సహాయం లేక రోజు రోజుకి మృత్యు సన్నిధికి చేరువవుతున్నాడు. వాడు మినహా ఈ ప్రపంచంలో నాకు ఇంకెవ్వరూ లేరు. ఆపరేషన్ చేస్తే వాడు తప్పకుండా బ్రతుకుతాడని డాక్టర్లు చెప్పారు. ఆ ఆపరేషన్కి నేను ఎంతో కష్టపడి 2,000 రూపాయలు కూడబెట్టుకున్నాను. ఇంకొక 2,000 రూపాయలుంటే నా తమ్ముడి ప్రాణం నేను రక్షించుకోగలను. మీరు రోజు మీకు తెలియకుండానే ఎంతో డబ్బు వృధా చేస్తూ ఉంటారు. మీరు సహృదయంతో మీకు తోచినంత సహాయం చేస్తే ఒక జీవితాన్ని మృత్యుముఖంలోంచి తప్పించిన వారవుతారు. మరో జీవితానికి అండ కల్పించిన ధర్మాత్ములు అవుతారు. మీరు పంపబోయే ఏ కాస్త డబ్బైనా నేను లక్షల కోట్లు అన్నంత విలువగా భావిస్తాను. ఎందుకంటే కొన్ని వానచినుకులే కుండెడు నీళ్లుగా మారతాయి. నా ఈ ప్రకటన చూసిన ప్రతి వ్యక్తి మమ్మల్ని కనికరించి నా తమ్ముడికి ప్రాణభిక్ష పెట్టమని చేతులు జోడించి మిమ్మల్ని అర్థిస్తున్నాను. మీరు మాకు 1 రూపాయి పంపితే మీకు 10 రూపాయలు కలిసొచ్చినట్లే చేయమని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. నా చిరునామా ఈ క్రింద ఇస్తున్నాను. చందు 2-3 సార్లు ఆ ప్రకటన చదివాడు. అతి ప్రశాంతంగా ఉన్న ఆ ఉదయపు వేళ అతని మనసు అనాథ యువతి విన్నపానికి ఆర్ద్రమైంది. అతను ఏదైనా భరించగలడు గాని రోగగ్రస్తుడైన మనిషిని చూడలేడు. అతను లేచి వెళ్ళి బీరువా తెరిచాడు. అందులో ఉన్న డబ్బు తీశాడు. సాయన్న కాఫీ తెచ్చాడు. కాఫీ బాబు అక్కడ పెట్టు. చందు డ్రాయర్ సొరుగులాగి అందులో నుంచి సీజర్స్ తీసి ఆ పేపర్లో ప్రకటన ఉన్న అంత మేర కట్ చేశాడు.
కాఫీ కప్పు తెచ్చి అందించిన సాయన్నకి డబ్బు అందించాడు. ఏమిటి బాబు ఇది? సాయన్న, ఈరోజు నా పుట్టినరోజు కదూ? అవును, నా పుట్టినరోజు నాడు అమ్మ జ్ఞాపకార్థం ఏదో ఒక మంచి పని చేస్తే రాలనే అలవాటు తాతయ్య చేశారు కదా? అవును, ఈరోజు ఈ మంచి పని చేస్తున్నాను చూడు అంటూ చేతిలో పేపర్ కటింగ్ అందించాడు. సాయన్న ఆ పేపర్లో ప్రకటన చదివాడు. అతని ముఖంలో సంబరం ముప్పిరి గొరిపింది. నేను ప్రతిసారి మీరు స్నేహితులు గొడవలో పడి ఎక్కడ మర్చిపోతారో అని అనుకుంటూ ఉంటాను. ఒక్కసారి కూడా మర్చిపోరు. చందు కాఫీ తాగుతూ అన్నాడు. ప్రతిసారి ఏం మంచి పని చేయాలా అని నేను తల బద్దలు కొట్టుకోవాల్సి వచ్చేది. ఈసారి నిద్రలేస్తూనే ఈ బెడద తీరిపోయింది. క్రితంసారి మీరు పెళ్లి జరిపించిన పని మనిషి సీతాల కూతురికి అప్పుడే కొడుకు. ఆ అబ్బాయికి మీరే పేరు పెట్టుకున్నారండి. ఏమిటి? ఏడాది తిరగకుండానే అప్పుడే వాళ్ళకి పిల్లల? చందు కంగారుగా చూశాడు. అయితే నేను మంచి పని చేయలేదు అన్నమాట. చందు తన లెటర్ ప్యాడ్ తీసి దానిలో తన అడ్రస్ పేరు ఉన్నంత మేర మడిచి చింపేశాడు. తెల్ల కాగితం మీద గబగబా 4 వాక్యాలు ఇలా వ్రాశాడు. గిరిజ గారికి మీ ప్రకటన చూశాను. నా హృదయం ద్రవించింది. మీరు ఇంకెవరి దాతృత్వం కోసం వేచి చూడకుండా ఉండేందుకు మీరు కోరిన మొత్తం పంపిస్తున్నాను. మీ తమ్ముడు ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని, మీరు ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. చంద్రశేఖర్. అది మడిచి సాయన్న చేతికిస్తూ 2000 రూపాయల డీడీ తీసుకుని ఈ ఉత్తరం జత చేసి పంపు. చూడు, అడ్రస్ కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ అని నువ్వు ఇవ్వు, లేకపోతే కృతజ్ఞతలు అంటూ ఆవిడ కరస్పాండెన్స్ మొదలు పెడితే చచ్చిపోతాను. అదొక పరమ బోర్ అన్నాడు. సాయన్న తల ఊపాడు. చిన్నబాబు, క్రితంసారి సీతాల కూతురు పెళ్లి చేసిన ఖర్చు కోసం సిగరెట్లు సంవత్సరం అంతా మానేశారు. ఈసారి దీని భర్తీ కోసం ఏం మానేస్తారు? సినిమాలే. అవును, ఫ్రెండ్స్ ఊరుకుంటారా బాబు? నేను నియమం అంటే వాళ్ళు మాట్లాడరుగా. సాయన్న అవునన్నట్లు చూశాడు. సాయన్న కప్పు తీసుకుని వెళ్ళబోతుంటే చందు పిలిచాడు. నా దగ్గర ఇక డబ్బు లేదు. తాతయ్యని అడిగి 1000 రూపాయలు పట్టుకురా. ఫ్రెండ్స్తో పార్టీ ఉందని చెప్పు. అట్లాగే. తాతయ్య ఏం చేస్తున్నాడు? ఇప్పుడే వాకింగ్కి వెళ్ళొచ్చారు. కాఫీ తాగుతున్నారు. అయితే మంచి మూడ్లో ఉండి ఉంటారు. ఇప్పుడే చెప్పేసేయ్ అన్నాడు. అట్లాగే. సాయన్న వెళ్ళిపోయాడు. 2 నిమిషాల తర్వాత చందు ఈలపాట పాడుతూ స్నానానికి బాత్రూంలోకి వెళ్ళాడు. ఫోన్ మోగుతూనే ఉంది. కానీ అతను రవ్వంత కూడా దాని విషయం పట్టించుకోలేదు. నిదానంగా షవర్ బాత్ తీసుకోసాగాడు. అవతల నుంచి ఫోన్ ఆగి ఆగి మళ్ళీ మళ్ళీ మోగుతూనే ఉంది. అతని వరస చూస్తే అందరికీ అతను కావాలి గాని అతనికి ఎవరూ అవసరం లేదు అన్నట్టుగా ఉంది. స్నానం చేసి యువతలకు వచ్చాడు. సాయన్న గదిలో కొత్త బట్టలు తయారుగా పెట్టాడు. చందు వాటిని తీస్తుంటే అందులో నుంచి ఓ కాగితం మడత జారిపడింది. అతను ఈలపాట పాడుతూనే ఆ కాగితం తీసి చూశాడు. అందులో పుట్టినరోజు శుభాకాంక్షలతో సకల ఆశీస్సులతో తాతయ్య అని ఉంది. చందు ముఖం చిరునవ్వు నాట్యం చేసింది. ఆ కాగితం గాల్లో వదిలి గట్టిగా ఊదాడు. అది దూరంగా వెళ్ళి పడింది. చందు కొత్త బట్టలు వేసుకున్నాడు. చాలా మందికి పుట్టినరోజు నాడు మాత్రమే సందడి ఉంటుంది. అతనికి సంవత్సరంలో ప్రతి క్షణము వేడుకమయమే. అతను బట్టలు వేసుకోవడం పూర్తి కాగానే పెర్ఫ్యూమ్స్ స్ప్రే చేసుకున్నాడు. కారు తాళాలు తీసుకుని ఈలపాట పాడుకుంటూ తీరికగా విలాసంగా గది తలుపులు తెరిచి బయట అడుగు పెట్టగానే అతని నోటి మీద ఉన్న ఈలపాట టక్కున ఆగిపోయింది. అక్కడ కుర్చీలో వరుసగా 12 మంది పైగా ఆడపిల్లలు, మగపిల్లలు కూర్చుని ఉన్నారు. అందరి చేతుల్లో పూలగుత్తులు ఉన్నాయి. విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే చందు. అందరూ లేచి ఒకేసారి కలగంపుగా అన్నారు. రమేష్ పెద్ద గులాబీ దండ తెచ్చి మెడలో వేశాడు. వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అన్నాడు. చందు తమాషాగా తల ఉంచి అభివాదం చేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్, వెరీ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద గుడ్ లక్ అన్నాడు అతను. ఇంకేం లవ్రా బాబు, ఈ ప్రపంచంలో ఉన్న ఇంకేం లక్రా బాబు, ఈ ప్రపంచంలో ఉన్న లక్ అంతా వాడిదేనయ్యే అన్నాడు ఇంకో అతను. అసలు లక్ భార్యామణి వస్తే గాని బయటపడదాయి పాపం. మన సూరు చూడరాదు. అందరూ అతని ప్రసక్తి రాగానే విచారంగా ముఖం పెట్టారు. అందుకే మనం ఎవరికి లొంగకూడదు అనుకుంటే అసలు పెళ్ళే చేసుకోకూడదు అన్నాడు చందు. అక్కడున్న ఆడపిల్లల ముఖాలు వెలవెలపోయినాయి. చందు అది గమనించగానే అన్నాడు, పెళ్లి కంటే నాకు స్నేహంలోనే నమ్మకం ఎక్కువ. ఇంతకీ పార్టీ ఎక్కడ? చందు రమేష్ వంక చూశాడు. హిమాయత్ సాగర్ దగ్గర స్వీట్ డ్రీమ్ కాటేజ్లో లంచ్, ఆ తర్వాత బోట్ షికార్ రమేష్ చెప్పాడు. రోజు అప్పటికి అయిపోదే మరి, రాత్రి చాలా మిగిలింటుందిగా.
అప్పుడు మళ్ళీ పార్టీ, కానీ అది మగవాళ్లకు మాత్రమే పరిమితం. అర్ధయుక్తంగా చూశాడు రమేష్. అందరూ గొల్లున నవ్వారు. మెడలో పెద్ద గులాబీ దండతో, చేతిలో పూలగుత్తి పట్టుకుని వెంట మిత్రబృందం పరివేష్టితమవగా రాజకుమారుడిలాగా మెట్లు దిగి వచ్చాడు చందు. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాణి గారి గిరిజా కళ్యాణం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.